మైపాల్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పేసి డప్పు పట్టుకొని ఊరు తిరిగినటువంటి కొన్ని సన్నివేశాలు కూడా చూడడం జరిగింది. అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఏరి లేకపోతే సంబంధం లేదు కానీ బీఆర్ఎస్ పార్టీని మాత్రం బొంద పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో మీరు తిరిగిండ్రు. మొన్న రీసెంట్ కామెంట్లు కూడా మేము ఏరుకోరి తెచ్చుకుంటే మమ్మల్ని ఎగిరెగిరి తంతాండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మీరు అన్నటువంటి వ్యాఖ్యలు ఎందుకు 8 నెలల కాలంలో ఎగిరెగిరి తన్నట్టు కనబడ్డదంటారా ప్రభుత్వ తీరు? అదే చూస్తున్నాం కదా. ఇప్పుడు నిరుద్యోగులు ఏమన్నారు, మాకు వాయిదా వేయండి అన్నారు. డిఎస్సి వాళ్ళు మాకు కొంచెం వాయిదా వేయండి అని అడిగారు. అట్లనే గ్రూప్ 2 వాళ్ళు కూడా మాకు కొంచెం వాయిదా వేయండి అన్నారు. దానికి ఈయన ముదిరిపోయిన బెండకాయలు, వీళ్ళు బీఆర్ఎస్ వాడు రెచ్చగొడుతుండు, వాడు రెచ్చగొడుతుండు, ఆ పని పాట లేనోడు ధర్నా చేస్తుండు అని చెప్పేసి నిరుద్యోగుల్ని అవమానించిండు. ఏ నిరుద్యోగులు అయితే నీకు అధికారంలోకి తీసుకొచ్చిర్రో నువ్వు వాళ్ళని పట్టుకుని ముదిరిపోయిన బెండకాయలు అంటే మరి నేనేమంటున్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు 30 ఏళ్ళలో 35 ఏళ్ళలో ఉండొచ్చు. మరి నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చి నీ పార్టీలో జాయిన్ చేసుకున్నావు. మరి ఆయనకు 80 ఏళ్ళు ఉన్నాయి, ఆయన కూడా ముదిరిపోయినోడే కదా. కేకేశ్వరరావుని తీసుకున్నావు కదా, ఆయన ముదిరిపోయినోడు కదా. మరి రాహుల్ గాంధీ ఈ భూమి మీద అందరికంటే ఎక్కువ ముదిరిపోయినోడు కావాలి కదా. నీ మీదకి ముదిరిపోయిన బెండకాయ అంటే మరి రాజకీయ నిరుద్యోగి అంటారు కదా. అంటే నువ్వు ఎందుకు అనాలి అంటున్నా. నేను నిరుద్యోగులను పట్టుకొని ముదిరిపోయిన బెండకాయలు అన్నాడు ఎందుకు? నువ్వు పోస్ట్ పోన్ చేయడానికి ప్రాబ్లం ఏంది? మళ్ళీ అంత ధర్నాలు చేసిన తర్వాత ఈయననే పోస్ట్ పోన్ చేసిండు కదా. అవును, అట్లా ఆ సందర్భంలో అన్నాం మమ్మల్ని తీసుకెళ్లారో. ఇప్పుడు చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టడం, రాత్రి అంతా 3 అయింది దాకా ఉంచడం, ఇవన్నీ చూసినప్పుడు ఏరు కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తంతుండని అన్నాం. ఈ కోదండరామ్ సార్ అయినా అగ్నూరి మురళైనా వీళ్ళు మాకు మద్దతుగా ఉంటారు అనుకుంటే మాకు రాకుండా మేము అడుగుతున్నాం, మా మాట ఇంటలేడు అన్నప్పుడు మేము కోదండరామ్ సార్ మీద కూడా పాట పాడాల్సి వచ్చింది. ఏం పాట ఒక్కసారి? అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే మమ్మల్ని కొండ కోనల కొదిలేసిండని ఆ స్వాతి ముత్యంలో ఏదైతే కమల్ హాసన్ రాధికతో వాడతాడు పాట, నాకు అనిపించింది. అంటే తార్నాకలు ఉన్న కోదండరామ్ సారే ఈ నిరుద్యోగులను కొండ కోనలకు వదిలేసిండు, ఆయన ఏదైనా చూసుకున్నాడని నాకు అర్థమైపోయి నాకు ఐడియా వచ్చింది. అరే ఇది నిజంగా కోదండరామ్ సార్ని ఒక పెద్దన్నలాగా, ఓ తెలంగాణ జేఏసీ నడిపించిన ఒక చైర్మన్ లాగా చూస్తే నేను వాచ్మెన్ని, ఆయనకైనా నేను వాచ్మెనా పోస్ట్ మ్యాన్ అంటే నువ్వు ప్రొఫెసర్ వేరు, పోస్ట్ మ్యాన్ వేరు. నువ్వు మళ్ళీ నీకు ఒక రాజకీయ పార్టీ ఉంది, తెలంగాణ జనసమితి పార్టీకి నువ్వు రాష్ట్ర అధ్యక్షుడివి. నువ్వు కలిసి పొత్తు పెట్టుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెండి అని చెప్పి కలిసి రేవంత్ రెడ్డితో చేతులు కలిపి పైకి లేపినోడివి నువ్వు పోస్ట్ మ్యాన్ ఎట్లయితావు? అంటే నీకు నువ్వే తక్కువ చేసుకుంటారు. నిన్నేమో అందరు హీరో అనుకుంటే నేను హీరోని కాదు, నేను డబ్బా కానీ, నేను డమ్మీ కానీ, జీరోని అని నీకు నువ్వే అనుకుంటే ఆ సందర్భంలో మమ్మల్ని అరెస్టులు చేసినప్పుడు ఇక్కడనే ఇప్పుడు ఇక్కడ జర్నలిస్టుల మీద కూడా దాడులు చేసిర్రు. తర్వాత లెజెండ్ టీవీ మీద, కాలేజీ మీద, మీ ఛానల్ మీద నన్ను ఇక్కడ పోయి లైబ్రరీ నుంచి ఎత్తుకెళ్ళారు. మనమేమన్నామన్నా మన ఛానళ్ళు అన్నీ కలిసి ప్రతిపక్షాన్ని గెలిపియండి, ఏ పార్టీకి అయితే గెలిచే అవకాశం ఉంటే వాళ్ళని గెలిపియండి అంటే ఇవన్నీ కథలు పడకుండా ఇలా తిరుపతి రెడ్డిది ఫోటో వేసిరు ఆంధ్రజ్యోతిలో, మీరు చూడొచ్చు. తిరుపతి రెడ్డి ఎవరు అనొచ్చు. ఇప్పుడు కల్వకుంట్ల కేసీరావు ఎట్లయితే అధికారంలోకి వస్తే వాడు 10 ఏళ్ళు వాడిది ఒకటి ఉండే, కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన హృదయ శుభాకాంక్షలు, హృదయ నాయకుడు, అల్పెరగని యోధుడు, ఈడు వాడని పోరాట యోధుడు అని. అంటే కేసీఆర్ని ముఖం చూసేస్తే కేటీఆర్ అనేటోడు ఆంధ్రజ్యోతిలో కానీ మిగతా అన్ని ఛానల్లో వేసుకునేటోడు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే ఈ తిరుపతి రెడ్డి ఎంక్వైరీ చేస్తే తెలిసింది వాళ్ళ అన్ననో తమ్ముడో. ఈయన ఆంధ్రజ్యోతిలో అల్పెరగని నాయకుడు. ఈయన ఎక్కడ ఎమ్మెల్యేకి పోటీ చేసిండా, ఎంపీకి పోటీ చేసిండా, ఆయన మంత్రియా, లేదంటే ఒక సామాజికవేత్తనా, నిరుద్యోగుల ఉద్యమానికి వచ్చిండా, రైతు ఉద్యమానికి వచ్చిండా? సరే, ఎక్కడ రాజకీయ పదవి లేదు, ఏడ సామాజిక ఉద్యమాలు చేసింది లేదు. ఈయన ఇప్పుడు మీరు ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి, ఆడికీడికేసి అల్పెరగని నాయకుడు, ఈ నాయకుడు, ఆ నాయకుడు, యోధుడు అనేస్తే సేమ్. అంటే కేసీఆర్ అయిన తర్వాత కేటీఆర్ అయిండో, ఇప్పుడు తిరుపతి రెడ్డి వేయించుకున్నాడు. నాకు గెస్ కరెక్ట్ అయితే నెక్స్ట్ బర్త్డే కొండల రెడ్డిది ఉంటే ఇప్పుడు నెక్స్ట్ కొండల రెడ్డిది వస్తుంది. అంటే కొండల రెడ్డి ప్లేస్ లో హరీష్ రావు అన్నట్టు. తర్వాత నెక్స్ట్ బర్త్డే వస్తే ఇంకా ఈయనకి ఇంకా 2-3 అన్నదమ్ములు పెద్ద లిస్ట్, 5గురు అట. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తుంది అన్నట్టు. ఇక 5గురు అంటే తప్పిపోయి ఇట్లా వస్తుంటది. అంటే ఇప్పుడు మరి కవిత ప్లేస్ లో ఎవరు రిప్లేస్ చేస్తారని కూడా పెద్ద ఆసక్తికరంగా ఉంది. భవిష్యత్తులో వాళ్ళ సతీమణి గారిదా, లేకపోతే వాళ్ళ కూతురుదా, వాళ్ళ అల్లుడిదా. ఇక ఈ ఆంధ్రజ్యోతి
ఇప్పుడు మొత్తం ఎందు ఈ అటాచ్మెంట్ ఈ ఆంధ్రజ్యోతికి మళ్ళీ ఇప్పుడు రవిప్రకాష్ కూడా ఇప్పుడు ఇది అన్నట్టుగా ఆ, ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం మెట్రోలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్ద పెద్ద పిల్లర్లకు కానీ చూడడం దాని మీద డిస్కషన్ అయింది. వేల కోట్ల రూపాయలు ఈ ఫ్లెక్సీలకే పెడతా ఉన్నాడు, ఈ ప్రకటనలకే పెడతానని. ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ అదే జరుగుతా ఉందా? సేమ్ జరుగుతుంది. అక్కడ కల్వకుంట్ల ఫ్యామిలీ ప్లేస్ లా ఇక్కడ ఎనుముల ఫ్యామిలీ ఉంది. అవును. ఎనుముల ఫ్యామిలీ వర్సెస్ కల్వకుంట్ల ఫ్యామిలీ దేంట్లో దోచుకోవడంలో అని డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను అమెరికా టూర్ పోయింది కూడా నేను ఒక ట్విట్టర్లో చూసిన ఇలా రెడ్డికి అవునవును. సంబంధించిన స్రవంత్ పోరెడ్డి అని ఉంటాడు. అవును. ఈయన స్రవంత్ పోరెడ్డి అని తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, యుఎస్లో ఉంటాడు. ఈయన ఏం పెట్టిండంటే 2 days బ్యాక్ స్రవంత్ పోరెడ్డి అని మీరు చూడొచ్చు. స్రవంత్ పోరెడ్డి SRABANTHPOREDDY ఆంధ్ర ఏం పెట్టిండంటే పోస్ట్ పోరెడ్డి స్రవంత్ రెడ్డి ఈయన ఏం పెట్టిండంటే ఆంధ్ర ఫ్రెండ్స్ మా తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అంటే అమెరికాకు వచ్చినప్పుడు మొత్తం మీరే పక్కన ఉంటే మా ముఖ్యమంత్రిని తెలంగాణ వారు కలవలేకపోతుండ్రు. మీ బాబు జగన్ వస్తే మేమేమన్నా వెంట పడ్డామా? మా వాళ్ళు వివిధ అంశాల గురించి మాట్లాడడానికి సమయం కోసం చూస్తుర్రు, గమనించగలరు అని చెప్పేసి ఈయన స్రవంత్ పోరెడ్డి అని పెట్టిండు. ఇక్కడ మళ్ళీ ఆంధ్ర ఫ్రెండ్స్ అంటే ఆంధ్రాలో ఉన్న ఎస్సీలో, ఆంధ్రాలో ఉన్న ఎస్టీలో, ఆంధ్రాలో ఉన్న బీసీలో గారు. ఆంధ్రోళ్ళు అంటే అక్కడ అమెరికాలో ఎక్కువ శాతం ఉంది కమ్మోళ్ళే. అంటే ఇప్పుడు ఈయన ఆంధ్ర ఫ్రెండ్స్ అనే బదులు కమ్మ ఫ్రెండ్స్ అంటే బెటర్. అంటే వాళ్ళు మాత్రమే ఆంధ్రాలో ఉన్న కమ్మ ఫ్రెండ్స్ మాత్రమే కలుస్తుర్రు అన్నట్టు సమాచారం. ఇది నేను చెప్తలేము, కాంగ్రెస్ అని చెప్తున్నాడు. సేమ్ ఇప్పుడు స్రవంత్ పోరెడ్డి అన్న ఏదైతే పోస్ట్ చేసిండో తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. ఆంధ్ర ఫ్రెండ్సే కలుస్తున్నా, అమెరికా పోయినా ఆంధ్ర ఫ్రెండ్సే కలుస్తారు. పెట్టుబడుల కోసం తెలంగాణ రాష్ట్రానికి కంపెనీలను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కదా ఆయన పోయింది. అది ఎట్లా చూస్తారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ రెడ్ల దగ్గరనే బోల్డ్ అంత డబ్బు ఉంది. రేవంత్ రెడ్డి దగ్గరనే అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి అంటారు. జానారెడ్డి దగ్గర ఉన్నాయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నాయి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 1000 కోట్ల అధిపతి అంటారు. అసలు అమెరికాలో పోయి అడిగే బదులు వీళ్ళే పెడితే అయిపోతుంది కదా, నా 1000 కోట్లేదో. అంతేనా? ఇంత చిన్న లాజిక్. ఇప్పుడు రెడ్లలో ఉన్న ఎమ్మెల్యేలు మంచికి 10 కోట్లు పెట్టినా దాదాపు ఒక 1000 కోట్లు అవుతాయి. ఎలక్షన్ అప్పుడు వీళ్ళే 50 కోట్లు పెట్టినాం, 100 కోట్లు ఖర్చు పెట్టినాం అని అంటారు. ఎంపీ ఎలక్షన్ల అప్పుడు కూడా 1000 కోట్లు పెట్టినాం అంటారు. ఈ 1000 కోట్లు బిర్యానీలకు పెట్టి టెంట్లకు, డప్పులకు, డీజేలకు పెట్టే బదులు అమెరికా పోయి డల్లాస్లో పోయి న్యూయార్క్లో పోయి అడుక్కునే బదులు ఇవే పెట్టుబడులు పెడితే అయిపోతుంది కదా అంటారు. నేను నాకెందుకో వీళ్ళు కొంతసేపు అప్పట్లో కేటీఆర్ ఒక బినామీ మనుషులతో మాట్లాడుకొని మీరు ఇట్లా నేను పెట్టుబడులు పెట్టమన్నట్టు మిమ్మల్ని అడుగుతా, మీరు వచ్చి పెట్టినట్టు చేయండి, మేము అక్కడ స్థలాలు ఇస్తాం, మళ్ళీ అందులో వచ్చే లాభ నష్టాలన్నీ మనమే చూసుకుందాం, స్థలం ఏమో తక్కువ ధరలకు ఇస్తాం అనే ఫీలింగ్తో వెళ్తారని కేటీఆర్ ఇట్లా పోయిండని రేవంత్ రెడ్డి అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. ఇప్పుడు కూడా మనకు అదే డౌట్ వస్తుంది, మరి వీళ్ళ అన్నదమ్ముల పార్ట్నర్షిప్లా పెట్టించి ఇటు తిప్పి అటు తిప్పి డబ్బుల్ని ఇట్లా తిప్పుకొస్తారా అనేది ఒక ఆరోపణ ఉన్నది. వీళ్ళు ఎన్ని 1000 కోట్లు తెస్తారు అనేది ఇది పెద్ద ప్రశ్నార్థకం ఉంది. డబ్బులే పెట్టాల్సి వస్తే జానారెడ్డి సార్ దగ్గర లేవా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిల్లలు లేరు, ఏం లేరు. ఆయన పెట్టాలనుకుంటే ఆయన కూడా ఎన్నైనా పెట్టవచ్చు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 1000 కోట్లు ఉన్నాయంటారు. వీళ్ళే పెడితే అయిపోతుంది కదా అంటారా నేను. దీనికి అమెరికా దాకా పోవాలన్నా? అసలు ఏం పెట్టుబడులు అన్నా, అనవసరంగా ఈ పెట్టుబడులు అవి ఇవి అనుకుంటా ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఫార్మా కంపెనీలు తీసుకొస్తున్నారు. ఈ ఫార్మా కంపెనీలు చుట్టుపక్కల పెట్టడం వల్ల పొల్యూషన్ తుక్కు అవుతుంది. సరైన గాలి లేకపోతే చచ్చిపోతాం, పెట్టుబడులు లేకుండా ఏం కాదు. ఇక్కడనే సృష్టించుకోవచ్చు పెట్టుబడులు. మన భారతదేశంలోనే, మన తెలంగాణలోనే లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి పబ్లిక్ దగ్గర. మీరు కరెక్ట్గా గ్యాదర్ చేయగలిగితే డబ్బులు వస్తాయనేది నా అభిప్రాయం. వీళ్ళేదో సొంత లాభం కోసమే పోయినట్టు పోతురు. అక్కడ పోయినా ఇక్కడ పోయినా నాకెందుకో ఈ ఆంధ్రజ్యోతి అయినతోని రేవంత్ రెడ్డి ఫ్యామిలీ కుమ్మక్కైనట్టు, తర్వాత రవిప్రకాష్ తోని కూడా కుమ్మక్కైనట్టు తెలుస్తుంది.